హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా, మా వారు ఇంట్లో ఉన్నారు. అలాగే బుడద కూడా ఉంది. నాకేంటో ఫ్రెండ్స్ ఒంట్లో బాగాలేదు. 2 రోజుల నుంచి సరిగ్గా ఏమో జలుబు చేసినందుకుంది. అందుకని బజ్జీలు తినాలనిపించింది. అందుకని బజ్జీలు, పిల్లకేమో బంగాళదుంప బజ్జీలు, కొంచెం శనగపిండి బజ్జీలు ఇక మిగిలితే ఇదిగోండి పకోడీలు వేసాను. ఎలా ఉండేదో చెప్తాను. ఆనియన్స్ మధ్య మధ్యలో మనకు ఈ ఉల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. నాకు ఏదైనా కూర నచ్చకపోయినా మిరగాయలు వేపేసుకుని పచ్చిమిరపకాయలు తినేసేస్తాను. ఇప్పుడు తింటున్నాను చూడండి. ఫస్ట్ బంగాళదుంప బజ్జీ. కరివేపాకు కారం కొట్టాను. అదే తీట్లో సూపర్ ఉన్నది. మిరపకాయ చూడండి, ఉల్లిపాయ కూర్చాను దీంట్లో. ఉల్లిపాయ అనేది పెట్టాను అనమాట. మండిపోతుంది అక్కడ. మంటలేదు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అదేమో ఉల్లిపాయ బజ్జీ, ఇదేమో నార్మల్గా వేసా. పకోడీలు చూడండి. పకోడీలో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటాను నేను. ఇలా మెత్తగా వేసుకుంటా పకోడీ. ఆయనకి ఇష్టం, నాకైతే కొంచెం కరకరలాడితే ఇష్టం. చాలా బాగుంది ఫ్రెండ్స్. సండే ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలు బయట నుంచి తప్పని పెట్టేయచ్చు. ఓకేనా? మిరకాయ బజ్జీలు కూడా అసలు మంటలేవు. బంగాళం బజ్జీలు ఎంత బాగా పొంగినాయి చూడండి. అలానే స్వాడ ఉప్పు వేయలేదు. ఉల్లిపాయ ఈ అర్థం ఏమో కానీ గ్యాస్ పై రాతగా ఉంది. శుభ్రం చేసుకోవాలి వెళ్ళి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?